హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఈజీగా టేస్టీగా గ్రేవీ ఎక్కువగా ఉండేటట్టు రెసిపీ చూపిస్తానండి. దీనికి కావాల్సింది నేనేంటంటే ఫస్ట్ ఒక కేజీ మటన్ తీసుకున్నాను. అట్లా పైన లేయర్స్ తీస్తున్నాను చూడండి. అదేంటంటే మనం మటన్ తీసుకున్నప్పుడు కొవ్వు ఉంటుంది కదా, ఆ కొవ్వు అనేది ఫస్ట్ సపరేట్ చేసుకోవాలి. ఎందుకంటే అది అట్లనే మనం వండినామంటే కొంచెం మటన్ అయిన తర్వాత ఇట్లా పైన తేలుతుంది కాబట్టి నేను మొత్తం తీసేసుకున్నాను. అట్లా మొత్తం తీసేసి కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత దాంట్లో వచ్చింది ఇది మొత్తం పైన ఇట్లా అంటే ఇట్లా వైట్గా ఉండేది మొత్తం తీసేసిన. కొన్ని వాటర్ పోసేసుకొని మంచిగా నీట్గా వాష్ చేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ వేసి నేను పక్కన పెట్టేస్తున్నాను. దానికి కావలసిన పదార్థాలు ఇలాచి, చెక్క, ఒకటే లవంగం వేస్తున్నాను, పువ్వు, మసాలా, ఆనియన్, పుదీనా, కరివేపాకు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కస్తూరి మేతి, టమాటో. మటన్ మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుందాము. మటన్ అయితే నీట్గా కడిగేసుకోవాలండి. నేను ఒక చిన్న టిప్ చెప్తానండి. ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలామందికి కళ్ళు తిరుగుతాయి. దానికోసమని టిప్ చెప్తాను. బౌల్ పెట్టేసుకొని గ్యాస్ ముట్టించేసుకుందాము. అది కొంచెం వేడెక్కగానే ఆయిల్ వేసుకుందాము. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే బాగుంటుంది కాబట్టి నేను ఆయిల్ ఎక్కువ వేస్తున్నాను. కొంచెం హీట్ ఎక్కగానే మసాలా మొత్తం ఆయిల్లో వేసేయాలి. అది మసాలా మొత్తం ఆయిల్లో ఫ్రై కావాలి. మసాలా మొత్తం కుక్ అయిన తర్వాత దాంట్లోనే ఆనియన్ వేయాలి. ఆనియన్ నేనైతే ఎక్కువే తీసుకుంటాను. మసాలా ఏమి ఎక్కువ వేయను కాబట్టి ఆనియన్ ఎక్కువ వేయడం వలన మటన్ గ్రేవీ కొంచెం చిక్కగా అవుతుంది, కొంచెం టేస్టీగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఆనియన్ ఎక్కువ వేసుకుంటాను. అది మీ ఆప్షన్. వేసుకోవాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. మసాలా తినే వాళ్ళైతే నార్మల్గా మసాలా వేసుకుంటారు కాబట్టి అది మీ ఆప్షన్. నేనైతే ఆనియన్ అయితే ఎక్కువ వేస్తున్నాను. ఆనియన్ మంచిగా ఫ్రై కావాలి ఆయిల్లో. మొత్తం కుక్ అయిన తర్వాతనే మటన్ వేయాలి. ఎందుకంటే ఆనియన్ సరిగ్గా ఉడకకపోయేసరికి మటన్ అంతా అయిపోయిన తర్వాత ఆనియన్ మొత్తం ఇట్లా కనిపిస్తుంది ఆయిల్లో. కాబట్టి కొద్దిసేపు మూత పెట్టేసి మనం కుక్ చేసుకుందాం ఆనియన్. తర్వాత మూత తీసి చూస్తే చూడండి కొంచెం ఫ్రై అయిపోయింది. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అందులో పుదీనా అయితే మంచిగా ఫ్లేవర్ వస్తుంది, మంచిగా ఫ్రై కావాలి. కరివేపాకు కూడా వేసేసిన. కరివేపాకు పుదీనా వేసి మంచిగా ఆయిల్లో కుక్ అయ్యేటట్టు చూడాలి. మాడిపోతుంది కాబట్టి కొంచెం ఆయిల్లో మంచిగా కుక్ కావాలని చెప్పేసి మంచిగా కలిపేసుకోవాలి. పసుపు, తగినంత పసుపు మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. నేను ఒక స్పూన్ వేసుకున్నాను.
ఆయిల్లో ఎంత మంచి కుక్ అవుతుందో చూడండి. మూత పెట్టేసుకుందాము. ఒక 5 మినిట్స్ పెట్టేసి గ్యాస్ సిమ్లో పెట్టేస్తే మంచి కుక్ అయిపోతుంది. ఇంకా చిక్కగా కావాలంటే ఆనియన్ మొత్తం ఉడికిపోవాలి. దానిలో నేను మసాలా ఆకు యాడ్ చేస్తున్నాను. అదేంటంటే ఆయిల్లో మంచిగా కుక్ అయితే మంచిగా స్మెల్ వస్తుంది. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసిన తర్వాత మాడిపోతుంది కాబట్టి మంచిగా కలిపేసుకోవాలి. ఆనియన్ కుక్ అయ్యేంత వరకు అల్లం ఎల్లిగడ్డ వేయొద్దు, ఎందుకంటే అడుగంటుతుంది కాబట్టి. నేను ఆయిల్లో మొత్తం ఆనియన్ మొత్తం కుక్ అయిన తర్వాతనే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తాను. చూడండి మాడిపోతుంది. అల్లం ఎల్లిగడ్డ వేయగానే ఎప్పుడైనా అడుగంటుతుంది కాబట్టి మంచిగా కలిపేసుకోవాలి. చూడండి మంచిగా ఆనియన్ అయితే ఆయిల్లో ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ లేకుండా మటన్ యాడ్ చేసుకోవాలి. మొత్తం ఈ ఆయిల్లో ఏంటంటే వాటర్ మొత్తం వాటర్ మొత్తం ఆయిలే కనిపించకుండా వాటరే వస్తుంది కాబట్టి మటన్ తీసేటప్పుడు వాటర్ ఏం లేకుండా మంచిగా నీట్గా తీసేసుకోవాలి. మొత్తం మటన్ వేసిన తర్వాత మంచిగా కలిపేసుకోవాలి. అడుగంటుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇందాక నేను టిప్ చెప్తా అన్నాను కదండి, ఏంటంటే మనకు ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని ఒక గ్లాస్కి ఒక చెంచా చక్కెర, ఒక చిటికెడు ఉప్పు వేసేసుకొని కలిపేసుకొని తాగేయాలి. నీరసం అనేది తగ్గిపోతుంది. మూత పెట్టేసుకుందాము. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి మంచిగా కుక్ అవుతుంది మటన్ అయితే ఆయిల్లో. మూత తీసేసి చూడండి ఎంత మంచిగా కుక్ అవుతుందో. వాటర్ ఏం కనిపించకుండా చూడండి. కానీ తర్వాత వాటర్ వస్తుంది. ఇప్పుడు ఏం వాటర్ కనిపించట్లేదు. మటన్ ఉడికిన కొద్దీ వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని చూడండి. ఇప్పుడు అన్ని వాటర్ ఇట్లా పైకి వచ్చినాయో మటన్లో. అసలు ఆయిలే కనిపించదండి. అందుకే మటన్ వేసేటప్పుడు ఏంటంటే వాటర్ ఏం లేకుండా చూసుకోవాలి, అయినా వస్తుంది. మనకేంటంటే ఒక మటన్ అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి, కుక్ అయిపోవాలి. మ్యాక్సిమం ఒక 20% అన్నా ఉడకాలి. అప్పుడే ఉప్పు కారం వేయాలి. లేదంటే ఉప్పు కారం వేసేసినాం అనుకో మటన్ తొందరగా ఉడకదు. మూత పెట్టేద్దాము. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ చూసేసి మళ్ళీ చూస్తే ఇట్లా మొత్తం చూడండి ఆ వాటర్లోనే అసలు కుక్ అవుతుంది మంచిగా మటను. ఇప్పుడు మనకు 1 కేజీకి మటన్కి ఒక స్పూన్ ఉంది కదండి పెద్దది రౌండ్గా, దాంట్లో 1 కేజీకి 1 స్పూన్ సరిపోతుంది. నేను 1 కేజీ మటన్ తీసుకున్నా కాబట్టి 1 స్పూన్ కారం వేస్తున్నాను. మనం ఏ చెంచాతోనైతే కారం తీసుకున్నామో అదే చెంచాల సాల్ట్ దాంతోనే వేయాలి. అంటే ఒక స్పూన్ కాకుండా కొంచెం తక్కువ వేయాలి. ఇప్పుడు 1 చెంచా కారం వేసినప్పుడు 1 చెంచాకి ఇంకా తక్కువ వేయాలి సాల్ట్. అది సరిపోతుంది, మళ్ళీ వేయాల్సిన అవసరం కూడా లేదు.
చూడండి నేను ఎంత తీసుకున్నానో, అందులో కారం ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. నేను హాఫ్ కంటే ఎక్కువ తీసుకున్నాను ఉప్పు. ఏ చెంచాతోనైతే కారం వేస్తామో అదే స్పూన్తోని సాల్ట్ వేయాలి. దానికి అదే కొలత అండి. మీరు ఎన్ని కేజీస్ తీసుకున్నా అన్ని కేజీస్కి ఆ చెంచాతో కారం వేసినాం అనుకో, సాల్ట్ వేసినాం అనుకో, మనకి ఈజీగా వంట చేయడం వస్తుందండి. ఎంత పెద్ద వంట అయినా ఆ స్పూన్ కొలత ఒక 10 కేజీస్ అయినా 20 కేజీస్ వరకు అయినా మనం లేడీస్ వండుకోవచ్చు. మటన్ అయినా చికెన్ అయినా. నాన్ వెజ్ కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడుతుంది. మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి గ్యాస్ సిమ్లో పెట్టేసి దానిపైన ఒక బౌల్ పెట్టి దాంట్లో వాటర్ పోసేసి పైన బరువులాగా పెట్టేద్దాము. మంచిగా తొందర కుక్ అవుతుంది. ఈ వాటర్ అనేటి వేడి అవుతాయి. అట్లా ఎందుకు పెట్టిందంటే ఈ వేడికి ఆ వాటర్ హీట్ ఎక్కుతాయి. ఆ వాటర్ మనం మటన్లో పోసేసుకోవచ్చు. వేడి వాటర్ పోసినామనుకో తొందరగా కుక్ అయిపోతుంది మటను. అందుకే నేను అట్లా పెట్టుకున్నాను. దాంట్లో ఇప్పుడు మాడిపోకుండా టమాటా వేద్దాము. మంచిగా గ్రేవీగా అయిపోతుంది మటను. టమాటా వేయడం వల్ల కొంచెం ఏంటంటే స్వీట్నెస్ వస్తుంది, ప్లస్ కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది మటన్ కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువైనా టమాటాతోని కవర్ అయిపోతుంది. అందుకే టమాటా వేస్తే కొంచెం టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి ఈ టమాటా వేసి మంచిగా కలిపేసుకోవాలి మాడిపోకుండా. చూడండి వాటర్ వేయక ముందుకు ఎంత కలర్ఫుల్గా ఉందో. ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేద్దాము. దానిపైన బౌల్ పెట్టేస్తే వాటర్ ఉన్నాయి కదా, మళ్ళీ ఒకసారి మూత తీసేసి చూద్దాం. ఎందుకంటే అడుగంటుతుంది కాబట్టి మధ్యలో కలిపి చూడాలి, లేదంటే అడుగంటుతుంది. ఇందాక వేడి వాటర్ పెట్టినాం కదా, అవే వాటర్ పోసేసుకోవాలి. ఎందుకంటే మటన్ తొందర కుక్ అవుతుంది. ఇంకా చల్ల వాటర్ పోస్తే ఇంకొంచెం మటన్ ఉడికింది కూడా ఇంకా చల్లగా అయిపోతుంది కాబట్టి ఆ వాటర్ వేయడం వల్ల తొందర కుక్ అయిపోతుంది. మంచిగా కలిపి మూత పెట్టేసుకుందాము. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చూస్తే అది మొత్తం వాటర్ అంతా పీల్చేస్తుంది. నేనైతే ఇందులో గరం మసాలా, కొబ్బరి పొడి ఇవన్నీ ఏం వేయనండి. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి కొబ్బరి పొడి వేయడం వల్ల సరిగ్గా అరగదు, మనకు మటనే సరిగ్గా అరగదు కాబట్టి అందుకే వేయను. మటను కొంచెం ఉడికిందా లేదా చూడడానికి బొక్క లాంటి చూడాలండి. బొక్క పైన ఉండేది చూస్తే తొందరగా ఉడికినట్టు, లేదా నార్మల్ అయితే ఉడికినట్టు అనిపిస్తుంది. ఇది చూస్తే ఆల్రెడీ నాకు ఉడికింది. మంచిగా కలపాలి. కలిపి మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉంచేద్దాము అలాగే మూత పెట్టేసి. కస్తూరి మేతి అండి లాస్ట్లో వేస్తున్నాను. ధనియా పౌడర్ వేస్తానండి, ఇంకేమేను. నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. ధనియాలు వేయించి పొడి వేసేసుకుంటాను. మసాలా బదులు ధనియాల పొడి ఎక్కువ యూజ్ చేస్తాను. ధనియాల పొడి వేయడం వల్ల ఏంటంటే కొంచెం చిక్కగా అవుతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసేస్తున్నాను. కొత్తిమీర వేసేసి మంచిగా కలిపేసుకుందాము. నేను కొబ్బరి పొడి మసాలా ఏమి వేయను కాబట్టి కొంచెం వాటర్లాగా అనిపిస్తుంది. తర్వాత అది చిక్కగా అయిపోతుంది. వేడిగా ఉన్నప్పుడు వాటర్లాగా అనిపిస్తుంది. కొంచెం మూత పెట్టేద్దాము ఒక 5 మినిట్స్. చూడండి ఎంత బాగా అయిందో. గ్రేవీ అయితే ఎంత బాగుందో చూడండి. నేను అందులో ఏం వేయను. కొబ్బరి పొడి, మసాలా పొడి మీకు కావాలంటే వేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బీపీ షుగర్ పేషెంట్లు అయితే మసాలా ఫుడ్ అస్సలు తీసుకోకండి. నా ఛానల్ సబ్స్క్రైబ్